హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు బోనాలు నెక్స్ట్ డే లాల్ దర్వాజాకైతే వచ్చేసాను. సో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయంది నేను ఈ ఇయర్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. సో ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, ఐఎమ్ ప్రత్యూష. ఐఎమ్ కాంటెంట్ క్రియేటర్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, కుకింగ్ అండ్ వాట్ నాట్. నా ఛానల్లో చాలా స్టఫ్ ఉండబోతుంది. సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో నేను ఫస్ట్ టైం అయితే లాల్ దర్వాజాకి వచ్చాను ఇన్ని ఇయర్స్ నుంచి. సో ఎస్, ఇక్కడైతే చాలా పబ్లికే వచ్చింది. అండ్ నాకు ఎలా ఎక్స్పీరియన్స్ అయిందంటే, మనము వినాయక చవితికి నిమజ్జనం రోజు అలా వెళ్తాం కదా, అలానే అనిపించింది. బట్ ఒక్కొక్క అమ్మవారి ఘటంని ఒక్కొక్క తస్కర్ మీద, లారీ మీద అలా డెకరేషన్ చేసి ఊరేగిస్తారనమాట. సో ఇది ఇక్కడ ప్రొజెక్టర్ వేసి బిల్డింగ్ మీద మన బోనాల విశిష్టత గురించి, అసలు మనం బోనం ఎందుకు చేసుకుంటాం అమ్మవారికి అనేసి అక్కడ వివరిస్తున్నారు. ఆ సౌండ్కి అసలు క్లారిటీగా రాలేదు సౌండ్. ఎస్, ఇక్కడ కొంచెం నాకు భయం వేసింది ఈ అవతారాలను చూసి. బట్ స్టిల్ డేర్ చేసి వాళ్ళతో వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. అసలు ఒక్కొక్క అమ్మవారిని ఎంత బాగా డెకరేషన్ చేసి తీసుకెళ్తున్నారు ఇక్కడ. చాలా బాగా అనిపించింది నాకైతే. గైస్, అసలు తెలంగాణ అంటేనే పండగలకి చాలా ఫేమస్. ఎస్పెషలీ బోనాలు, ఇంకా దసరా అయితే ఇక్కడ మామూలుగా ఉండవు. బోనాలకి ఇంకా వైబే డిఫరెంట్ ఉంది. నేను ఇది ఫస్ట్ టైం ఇట్లా లాల్ దర్వాజాకి వచ్చి ఇలా వీడియోస్ క్యాప్చర్ చేసుకొని ఘటాలను చూడడం, ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో మేము పార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చామన్నమాట లోపలికి. అక్కడ నుంచి ఘటాలు ఆల్మోస్ట్ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతాయంట. మేము నైట్ 8:30కి అలా వెళ్ళాం. ఆల్మోస్ట్ 9 అయిపోయింది వెళ్ళేసరికి. కొన్ని అయితే చూసిన వాటికి చాలా బాగున్నాయి. సో ఎవరైతే ఇక్కడికి హైదరాబాద్కి బోనాలు అప్పుడు వస్తారో తప్పకుండా విజిట్ చేయండి. ఇదే అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్. చాలా బాగుంది అమ్మవారు అయితే. లాల్ దర్వాజా అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. ఇక్కడ పంతులు గారు చెప్తుంటే మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి ఏది కోరుకుంటే అది ప్రసాదిస్తుందంట. సో మీరు తప్పకుండా ఎప్పుడైనా హైదరాబాద్లో ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. సో ఇలా ఎవరైతే గెటప్ వేసుకుంటారో సీరియస్లీ వాళ్ళకి చాలా పేషెన్స్ ఉంటుంది. ఈ క్రౌడ్లో పిల్లల్ని తేవడం చాలా ఇంపాసిబుల్. నాకైతే నేను మేనేజ్ చేయలేకపోతాను. సో అందుకే అత్తమ్మ దగ్గర వదిలేసి వస్తాను వాళ్ళని.
చార్మినార్. చార్మినార్లో ఎంత పబ్లిక్, ఎప్పుడు పబ్లిక్ బాగా. బేగం బజార్లో దోశ చాలా 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 బాగుంటుంది. ఎప్పుడైనా వస్తే టేస్ట్ చేయండి. ఈ ఒక్క బండే ఉంటుంది రాత్రి.